అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు మాధవి. నేను ఫిజియోథెరపిస్ట్గా పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్త చెరువు మండలాల్లో గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. కొన్ని రోజుల క్రితము డిఈఓ మేడం గారికి కాలు ఫ్రాక్చర్ అయింది. కాలు ఫ్రాక్చర్ అవ్వడంతో నన్ను కోఆర్డినేటర్ ఆనంద్ బాబు కోఆర్డినేటర్ సమక్షంలో పిలవడం జరిగింది. నేను వెళ్ళి మేడం గారి కాలుని పరిశీలించాను. అది మిషన్ ద్వారా చేయాలని అనుకున్నా. నా దగ్గర ఆ మిషన్ లేదు మేడం, నేను చేయలేను మీకు ఫిజియోథెరపీ అనేసి నేను ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు మేడం గారు కూడా వెళ్ళిపోమని చెప్పారు. నేను ఇంటికి వెళ్ళిపోయినాక కొన్ని రోజుల క్రితం టర్మినేట్ చేసినట్లు ఈ పేపర్లు ఇవ్వడం జరిగింది. ఎందుకు టర్మినేట్ చేశారు ఏమని అంటే కొన్ని కారణాలు చూపుతూ టర్మినేట్ చేయడం జరిగింది. మేము వెళ్ళి మేడం గారికి మేడం ఎందుకు ఇలా చేశారని అడగాలని లెటర్ తీసుకెళ్ళి వెళ్ళాము. కానీ మాతో మాట్లాడడం జరగలేదు. మేము మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు ఉండడం జరిగింది అక్కడ. కానీ మేడం మమ్మల్ని అసలు పట్టించుకునేది కాదు. మేము కలెక్టరేట్కి కూడా వెళ్ళి 2 సార్లు వినతి పత్రం ఇచ్చాము. మాకి రీఎంగేజ్ చేయమని ఎంఈఓలకి ఇచ్చారండి కాపీలు. అప్పుడు రీఎంగేజ్ చేస్తున్నట్టు ఈ సంవత్సరము మేడం సార్ వాళ్ళందరూ మాకు పర్ఫెక్ట్గానే ఇచ్చారు. కానీ మేడంకి మాత్రం మేము నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే మేడంకి పర్సనల్గా ఫిజియోథెరపీ చేయలేదని మేము నచ్చలేదు. విధుల పరంగా అయితే మేము కరెక్ట్గా పని చేసాము. మాలో ఎటువంటి లోపాలు ఉన్నా కానీ ఎంఈఓలు కానీ పేరెంట్స్ కానీ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు పేరెంట్స్ కానీ ఐఆర్పీలు కానీ మా మీద కంప్లైంట్ ఇంతవరకు లేదు. న్యాయం జరగాలని కోరుతున్నాము. మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని కోరుతున్నాము. డిఓ గారిని అడుగుదామని చెప్పేసి వెళ్ళాం. ఎంత ఈగో అంటే మేడం గారికి, ఆమె పిలుచుకొని వచ్చింది మమ్మల్ని అని చెప్పేసి అర్ధగంట సేపు బయట నిలబెట్టింది. ఏమంటే ఆమె కనీసం ఎవరితో మాట్లాడలే, ఒక ఫోన్లో మాట్లాడలే, వేరే పనిలో లేదు, ఫోన్ చూసుకుంటూ అర్ధగంట సేపు నిలబెట్టింది. ఏం చేస్తామని తొంగి చూస్తే రండి అంటుంది. సరే అని పోయినాం, రిక్వెస్ట్ చేసుకున్నాం. మేడం ఎట్లా ఎందుకు తీసేశారు, వాళ్ళు ఇట్లా వచ్చారు మా దగ్గరికి అంటే ఆమె చెప్పేది, మీరెందుకు వచ్చారండి వాళ్ళ తరపు నుండి, వాళ్ళకు దండిగా పనులు ఉన్నాయి, అవసరం లేదు, ఇక్కడ ఏం పని చేయరు వాళ్ళు అని చెప్పేసి ఒకే మాటలని చెప్పింది. ఎట్లా చెప్తారు మేడం, వాళ్ళ దండి పనులు ఉన్నాయా, ఏం పనులు ఉన్నాయా అనేది మీకు తీసేసే రైట్స్ ఏమైనా ఉన్నాయా అని మేము అడిగాం. అడిగితే అవునండి నాకు ఉన్నాయా అంటుంది. మరి ఏదన్నా కాపీ ఇవ్వండి దాన్ని, అట్లా ఏమన్నా ఉంటేనంటే దానికి మాట్లాడదు. ఇది ఆమె చూస్తే వ్యక్తిగత కారణంతోనే తీసేసింది. ఇక్కడ ఎంఈఓలు ఉన్నారు, వాళ్ళంతా కూడా వీళ్ళు నెల పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఏమి వీళ్ళ పని చేస్తున్నారా లేదా అనేది పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఆ పర్ఫార్మెన్స్ మా దగ్గర ఉంది, వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారనేది మా దగ్గర ఉంది. కానీ ఇదే చూపిస్తే లేదండి మీకో రకంగా ఇస్తారు వాళ్ళు, మాకో రకంగా. ఎంఈఓ గారు అధికారికి 2 రకాలు ఎట్లా పర్ఫార్మెన్స్ ఇస్తారు? అట్లా తప్పుడు ఇంకా ఎంఈఓలను ఎందుకు పెట్టుకోవాలి వీళ్ళు? కాబట్టి ఎంఈఓలు సక్రమంగా ఇచ్చినారు వీళ్ళ పర్ఫార్మెన్సు. కానీ డిఈఓ గారు వ్యక్తిగతంగా కారణాలు, ఆమెకు సేవ చేయలేదనే కారణంతోనే ఈ రకంగా ఆమెని తొలగించడం జరిగింది. ఈమెతో పాటు ఇంకొక 2 ఉన్నారు, కదిర్ నెట్టి ఒక అబ్బాయి, హిందూపూర్ నెట్టి ఒక అతను, వీళ్ళు ఈమె ముగ్గురిని కలిపి కేవలం ఇదే కారణమే. ఒక అతను గట్టిగా అడిగినాడు, మేడం జీతాలు మాకు ఇట్లా శాలరీస్ పెరిగినాయి, దాంట్లో ఇవ్వడం లేదు, ఎందుకు మేడం అది చేయాలి కదా అని అంటే, నువ్వు నన్ను అడుగుతావా అని చెప్పేసి అతను తీసేసింది. ఇంకొక అతను, మేడం ఈ మా దగ్గర లేవు, మిషన్లు తెప్పించండి అని చెప్పిన దానికి అతను తీసేసింది. అంటే ఏ ఊరు మాట్లాడితే వాళ్ళని తీసేస్తుంది. ఆమె నేను డైరెక్ట్ డిఓ గారిని అడిగినప్పుడు ఆమె చెప్పింది, కలెక్టర్ గారు అన్నారు, ఏమ్మా ఎవరిని చెప్తే వాళ్ళని తీసేస్తున్నావు నువ్వు, ఎట్లా పని అంటే, నాకు తెలుసు సార్ వీళ్ళ పని చేయరు కాబట్టి నేను వేరే వాళ్ళు పెట్టుకొని పని చేయించుకుంటాను అంటుంది అని చెప్పిందట కలెక్టర్ గారికి. ఈమె అంటే ఎంత ధైర్యం ఏమిటి, కలెక్టర్ గారికే సమాధానం చెప్పే స్థితిలో ఉంది. ఇంకా ఫిజియోథెరపిస్టులే కాదు, ఈ డిఓకు సంబంధాల్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ అట్లనే ఎస్ఎస్ఏ ఉద్యోగులు కానీ వీళ్ళంతా ఆమె దగ్గరికి పోవాలంటేనే భయపడి చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఫిజియోథెరపిస్ట్లో వీళ్ళ ముగ్గురు తీసేసిందో వీళ్ళని మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాం, ఖచ్చితంగా నీకు ఏ రైట్స్ లేవు తీసేయడానికి, కాబట్టి వాళ్ళని వెంటనే ఉద్యోగాల్లో పెట్టాలా. ఆ రకంగా పెట్టకపోతే కనుక ఉద్యోగాల్లో మేము సిఐటిగా పెద్ద ఎత్తున మా పోరాటాలు అక్కడే డిఓ ఆఫీస్ దగ్గర లేదా కలెక్టర్ ఆఫీస్ దగ్గర టెంట్ వేసి అక్కడే ఉద్యోగాలకు మేము తీసుకుంటున్నాం వాళ్ళని అనేది చెప్పేంత వరకు మా పోరాటాలను కొనసాగిస్తామని చెప్పేసి సిఐటిగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్
అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.